ఈ దేవనార్ ఫౌండేషన్లో నా పుట్టినరోజు ఇంతమంది పిల్లల మధ్య జరుపుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుట్టినరోజు ఇక్కడ జరుపుకొని ప్రెస్ ద్వారా మీడియా ద్వారా తెలియజేయటం నా పుట్టినరోజు ఘనంగా చేసుకున్నానని తెలియజేయడం కోసం కాదు, ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్లో చూసే ఆనందాన్ని 10 మంది తెలియజేయటం వల్ల కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి ఈ దేవనార్ ఫౌండేషన్కి వచ్చి వాళ్ళ పుట్టినరోజులు కానివ్వండి, ఫంక్షన్స్ కానీ ఇక్కడ చేసుకుంటే వాళ్ళు మనలాగా మనలో ఉన్నట్టుగా ఆనందపడతారు. ఆ పిల్లల ఆనందం కోసమే ప్రతి సంవత్సరం ఇక్కడ చేసుకున్నాను. అలాగే ఈ పుట్టినరోజు తెలియజేయడం కూడా ఈ దేవనార్ ఫౌండేషన్ కి కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, ఇంకా అయ్యి, ఎందుకంటే ఈ 2 పిల్లలతో స్టార్ట్ అయ్యి ఈ దేవనార్ ఫౌండేషన్ ఈ రోజున దాదాపు 600-700 మంది వరకు ఇక్కడ ఉన్నారంటే దీనికి సేవ చేస్తున్న డాక్టర్ సాయిబాబా గౌడ్ గారికి, వాళ్ళ మిసెస్ కి నా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఫౌండేషన్ నడపడం అంటే మామూలు విషయం కాదు. అలా నడుపుతున్నారంటే వాళ్ళ దంపతులకి నిజంగా పాదాభివందనం చేస్తూ వాళ్ళని భగవంతుడు ఇంత మంచి ఆలోచన ఇచ్చి ఇంత మంచి పిల్లలకి సేవ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఆ అదృష్టంలో ఒక 1% అయినా నాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చినందుకు సాయిబాబా గౌడ్ ద్వారా నేను ఆనందపడుతూ ఈ పుట్టినరోజున వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నెల 11వ తారీఖు శిల్పకళా వేదికలో వెంకటేష్ బాబు గారి అభిమానుల సమక్షంలో వెంకటేష్ బాబు గారి పుట్టినరోజు నాడు బాడీగార్డ్ మా బ్యానర్ ద్వారా వచ్చి వెంకటేష్ బాబు గారి పుట్టినరోజు నాడు మా ఆడియో విడుదలవటం నిజంగా మా బ్యానర్కి నాకు చాలా సంతోషంగా ఉంది, మా యూనిట్ సభ్యులందరికీ. అలాగే ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా ప్రభాస్ గారు, బివి వినాయక్ గారు ఆ రోజు ఆడియో ఫంక్షన్కి వస్తున్నారు. సభాముఖంగా ఇప్పుడు వారికి థ్యాంక్స్ చెప్తాను. వివి వినాయక్ గారికి, ప్రభాస్ గారికి చీఫ్ గెస్ట్ గా వస్తానని తెలియజేయడం నిజంగా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వివి వినాయక్ అండ్ ప్రభాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.